కంపెనీలు తమ ఉత్పత్తుల అమ్మకాలు పెంచుకోవడం కోసం సినీ సెలబ్రిటీలను బ్రాండ్ అంబాసిడర్లుగా పెట్టుకోవడం అనేది ఎప్పటి నుంచో ఉంది. అయితే ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలో పెద్ద వివాదం రేపుతోంది. కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్కి చెందిన పాపులర్ బ్రాండ్ మైసూర్ శాండిల్ సోప్. మైసూర్ శాండిల్ సోప్ను మరింత ప్రమోట్ చేసేందుకు కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ ప్రముఖ హీరోయిన్ తమన్నా తోటి ఒప్పందం చేసుకుంది. 2 సంవత్సరాలకు గాను 6.2 కోట్ల రూపాయలు చెల్లించేలా ఈ డీల్ కుదుర్చుకున్నారు. ఇదే ఇప్పుడు కర్ణాటకలో వివాదానికి కారణమైంది. ఎంతో మంది కన్నడ పాపులర్ హీరోయిన్స్ ఉండగా హిందీకి చెందిన తమన్నా తోటి ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం అయిందంటూ సోషల్ మీడియాలో అక్కడ పెద్ద ఎత్తున దుమారం రేపుతుంది. దీంతో ఏకంగా మంత్రి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. తమన్నా భాటియా ఒకప్పుడు పాపులర్ హీరోయినే, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ ఇప్పుడు ఆమెకు సినిమాల్లో లభిస్తున్న ఛాన్సులు అంతంత మాత్రమే. అప్పుడప్పుడు టాప్ హీరోల సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ లో తమన్నా కనిపిస్తుంది. ఈ తరుణంలో ఆమెకు 2 సంవత్సరాలకు గాను ఏకంగా 6.2 కోట్ల రూపాయలు చెల్లించి ఆమెతోటి ఒప్పందం చేసుకోవడం వెనక కారణాలు ఏమై ఉంటాయన్న చర్చ తెర మీదకి వచ్చింది. అయితే కర్ణాటక వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి ఎంబి పాటిల్ మాత్రం ఈ నిర్ణయాన్ని గట్టిగా సమర్థిస్తున్నారు. కంపెనీ బోర్డు స్వతంత్రంగా ఆలోచించి నిర్ణయం తీసుకుందని, ఈ నిర్ణయం తీసుకునే ముందు కూడా వివిధ ప్రచార ఏజెన్సీలతో విస్తృతంగా చర్చలు జరిపినట్లు ఆయన చెప్తున్నారు. కర్ణాటకలోనే కాకుండా దేశవ్యాప్తంగా మైసూర్ శాండిల్ సోప్కు మరింత ప్రాచుర్యం కల్పించాలనే ఉద్దేశంతోనే తమన్నాతో ఒప్పందం చేసుకున్నట్లు తప్ప కన్నడ పరిశ్రమను ఏమాత్రం తక్కువ చేసే ఉద్దేశం కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్కి లేదని ఆయన స్పష్టం చేశారు. 2028 సంవత్సరం నాటికి కేఎస్డిఎల్ వార్షిక ఆదాయాన్ని 5,000 కోట్ల రూపాయలకు పెంచాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగానే ఒక్క కర్ణాటకలోనే కాకుండా అగ్రెసివ్గా దేశమంతటా మైసూర్ శాండిల్ సోప్కు విస్తృత ప్రాచుర్యం కల్పించేందుకే తమన్నాను బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక చేశారు తప్ప ఇందులో మరో కోణం ఏమీ లేదంటూ ఆయన స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే కర్ణాటకకు చెందిన చాలా మంది నెటిజన్లు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. కావాలనుకుంటే ఆశికా రంగనాథ్ లాంటి హీరోయిన్ను మైసూర్ శాండిల్ సోప్కు బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకోవచ్చు కదా అని సూచిస్తున్నారు. ప్రస్తుతం తమన్నాకు సినిమాల్లో ఉన్న డిమాండ్ పరంగా చూసుకుంటే కర్ణాటక ప్రభుత్వం అంటే కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ ఆమెకు ఆఫర్ చేసిన 2 ఏళ్ల పారితోషికం 6.2 కోట్ల రూపాయలు ఎక్కువనే అభిప్రాయాన్ని ఎక్కువ మంది వ్యక్తం చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ టీవీ.